పుష్ప 1 కన్నా కొంచెం వైల్డ్ గానే ఉంటుంది. సో వైల్డ్ గానే ఉంటుంది. ఎంత ఎంత రావచ్చు అంటారు కలెక్షన్? మాక్సిమం చేసిన దానికన్నా డబల్ వస్తుంది. సో ఇప్పుడు నెగిటివిటీ కూడా అదే రేంజ్లో ఉంది కదా పుష్ప 2 మీద. అంటే టికెట్స్ అవే కదా. ఎవరు వెళ్తారు అంత కాస్ట్ పెడితే? కష్టం కదా. రిచ్ పీపుల్స్ వెళ్తారు కానీ లో పీపుల్స్ వెళ్ళరు కదా. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని. సో మీకేమనిపిస్తుంది టికెట్ ప్రైజెస్ అంతా పెంచడం అంటే వెళ్ళాలా వద్దని కొంచెం కన్ఫ్యూజన్. ఓకే, ఫ్యాన్స్ గురించి కూడా ఆలోచించాలి కదా అని అనుకుంటున్నాను. డే 1 కలెక్షన్ ఎంత రావచ్చు అంటారు? డే 1 చెప్పాం కదా, ఇంత కాస్ట్ పెట్టి ఎవరు వెళ్తారని అది కూడా. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత రావచ్చు జనరల్గా? ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు, కొంచెం పర్లేదు. అంటే తర్వాత 1 వీక్ తర్వాత వెళ్తారు కదా, ఫస్ట్ డేనే వెళ్ళలేరు కదా, తక్కువ మంది వెళ్తారని. సో లాంగ్ రన్లో బాగానే వస్తుంది. లాంగ్ రన్లోనే బాగానే వస్తుంది. సినిమా బాగాలేదని ఏమన్నా టికెట్ ప్రైజెస్ పెంచి ఫస్ట్లోనే మొత్తం కలెక్ట్ చేసుకుందామని ఏమన్నా? అలా ఏం లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కదా, సో టికెట్స్ ప్రైస్ కొంతమంది వెళ్తారు. సో ఫ్యాన్స్ ఉన్నా కానీ ఫ్లాప్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి బిగ్ హీరోస్. సో ఆ పాయింట్ ఆఫ్ ఫ్లాప్ అవ్వదు కదా. బై మిస్టేక్ ఈ సినిమా ఫ్లాప్ అయింది అనుకో మేడం గారు అండి, అల్లు అర్జున్ గారి జీవితం ఎట్లా ఉండబోతుంది? ఈ సినిమా ఫ్లాప్ అయితే అల్లు అర్జున్ జీవితం ఉంటుందా ఉండదా? మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వస్తుందా రాడా? అల్లు అర్జున్ గారు పుష్ప 2 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంటే పుష్ప 1 చేసాడు ప్రతి పాయింట్ ఆఫ్ నేను తన ఇంటర్వ్యూ చూశాను. పుష్ప 1లో నేషనల్ అవార్డు కోసం చాలా ప్రయత్నించాడు. ప్రతిరోజు నేషనల్ అవార్డు రావాలని అది సాధించుకున్నాడు. పుష్ప 2 కూడా అదే నేషనల్ అవార్డు ఇంకోటి కూడా రావాలని అనుకుంటున్నాడు కాబట్టి సో మేబీ ఫ్లాప్ అవ్వదు. తన ఇష్టంతో చేస్తాడు కాబట్టి. కామెంట్ చేస్తున్నారు ఇది రాజకీయం తరపు నుంచి వచ్చింది, ఆయన ఓన్ గా అలా అంటారు పబ్లిక్ కొందరు. అలా ఏం లేదు. ఎంతవరకు నిజం ఇది? అదే అలా ఏం లేదు. ఎంతవరకు నిజం మేడం గారు? మీరు ఏమంటారు మీ తరపు నుంచి జనాభా మెసేజ్? అలా ఏం లేదు. అనుకున్న రేంజ్ లో ఇవ్వలేదు అంటే ఇప్పుడు తమన్ గారు కూడా వచ్చారని. తమన్ గారు చేపట్టే ఈ పుష్ప 2 సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ తమన్ గారిదే కంట కదా. లిరిక్స్ అన్ని డిఎస్పీ గారి, బ్యాక్గ్రౌండ్ తమన్ గారిదని నాకు